సరే ఇప్పుడు చూసారు కదా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టీజరు, అలాగే 'మహానాయకుడు' కూడా టీజర్ వచ్చింది. అందులో చూపిస్తున్న సంఘటనలకి అంటే దృశ్యాలకి దీనికి దానికి అసలు పొంతన లేకుండా అనిపిస్తోంది చూస్తుంటే. అంటే నేను ఆ 2 ట్రైలర్స్ చూశాను. పూర్తిగా చూశానో లేదో నాకు తెలీదు గానీ, ఈ 'మహానాయకుడు' దాంట్లో నాదెండ్ల భాస్కర్‌రావు క్యారెక్టర్ ఉన్నట్లుగా అనిపించింది. వేరాజ్ వర్మ గారిది ట్రైలర్‌లో చంద్రబాబు క్యారెక్టర్‌ని ప్రధానంగా ఎలివేట్ చేసినట్లుగా ఉంది. ఎలివేట్ అంటే వాట్ ఐ మీన్ ఫోకస్. అది చంద్రబాబు గారు ఎట్లా ఎన్టీఆర్‌ని గద్దె దించారు, ఎట్లా అది వెన్నుపోట, కుట్ర లేకపోతే ఎట్లా దించారనేది ప్రధానంగా. ఇక్కడేమో మరి కో పైలట్, పైలట్ అనేది ఆ రోజుల్లో పెద్ద డైలాగ్. ఇది నాయల భాస్కర్‌రావు గారు ఒక సందర్భంలో ఏదో మీడియాతోటో ఎవరితోటో ఎన్టీఆర్ పైలట్ అయితే నేను కో పైలట్‌ని అని అన్నారు. అది పెద్ద కాంట్రవర్సీ అయింది. అంటే ఈయన కూడా ఈక్వలా ఏంటి కథా కమామిషి ఆ రోజుల్లో. సో అందుకని ఆ కో పైలట్ అన్న డైలాగ్ వాడినట్లుగా అనిపించింది. సో ఆ తేడా అయితే ఉంది. మరి వాళ్ళు ఇక్కడ మహానాయకుడిని నిజంగానే మహానాయకుడిగా చూపిస్తారా? ఆ మహానాయకుడిలో ఎన్టీఆర్‌ని హీరోగా చూపిస్తారా? చంద్రబాబు నాయుడు గారిని హీరోగా చూపిస్తారా, లేదా విలన్గా చూపిస్తారా, ఏమిటనేది అది సినిమా చూస్తే కానీ తెలియదు. ఎన్టీఆర్ ఆ నాయుడు భాస్కర్ గారిని అయితే దాంట్లో కనపడుతూనే ఉంది, విలన్గానే చూపించే అవకాశం ఎట్లాగో ఉంటుంది. దాన్ని వెన్నుపోటని ఆ రోజుల్లో పెద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమని ఎన్టీఆర్ గారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది జనం ఏ ఊరు వెళితే ఆ ఊరిలో, విజయవాడ కానివ్వండి, అనంతపురం నుంచి అసలు ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, ఆయన బనీన్ మీదే తిరిగేవాడు అనమాట. భలే తమాషాగా ఉండేది ఆ సన్నివేశాలు. అవన్నీ కూడా మీరు కనుక ఈనాడు లేదా ఆ రోజులో ఉన్న జ్యోతి లేదా ప్రభ ఇట్లాంటి పత్రికలు కనుక తిరిగేస్తే చాలా సెన్సేషనల్. మీరు ఆశ్చర్యపోతారు వింటే. తెల్లవారుజామున 4:30 కంటే జనం పత్రికల కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉండేవి. ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఈరోజు ఏం వస్తుంది పేపర్లో, ఈరోజు ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు అనేది చూసినటువంటి ఘట్టాలు మా అందరికీ తెలుసు. అంత పాపులర్, అంత అట్రాక్టివ్గా ఉండేదన్నమాట ఆ రోజు డ్రామా అంతా కూడా. అలాంటి సమయంలో నాయుడు భాస్కరరావు గారు 1984లో తిరుగుబాటు చేయటం, ఆ తిరుగుబాటు చేసినప్పుడు మొత్తం మెజారిటీ ఎమ్మెల్యేని ఆయన అట్రాక్ట్ చేయలేకపోవడం, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నాయుడు భాస్కరరావుకి మద్దతు ఇవ్వటం, కొంతమంది దారిపోయేవాళ్ళు లేకపోతే ఎవరెవరినో తీసుకెళ్ళి ఎమ్మెల్యేలుగా చూపించారని రామ్లాల్ అని గవర్నర్ ఉండేవాడు చూపించారు. అప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో లేను యాక్చువల్గా, బట్ విషయాలు ఫాలో ఉంటాం కాబట్టి ఆ మాత్రం తెలుస్తుంది కదా. అందువల్ల ఆ తర్వాత పెద్ద ఉద్యమం జరిగింది. ఎన్టీఆర్ రామకృష్ణ థియేటర్లో, ఆయన రామకృష్ణ స్టూడియోస్లో ముషీరాబాద్లో వీళ్ళందరినీ క్యాంప్ పెట్టడం, ఎమ్మెల్యేలందరినీ, వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి లేదా ఇంకా ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ రోజున ఎన్టీఆర్కి అండగా వాజ్పేయి కానీ, విపి సింగ్ కానీ ఇట్లా చాలామంది, విపి సింగ్ బహుశా చాలా పెద్ద పెద్ద ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నేతలంతా కూడా, జాతీయ స్థాయి వాళ్ళంతా కూడా ఆయనకి అండగా నిలబడ్డారు. బట్ అన్నిటికి మించి ఏంటంటే ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలని ఆ రోజు నిలబెట్టుకోగలిగాడు ఎన్టీఆర్. ఎందుకు? దానికి 2 కారణాలు. ఎన్టీఆర్ పట్ల సానుభూతి ఉండటం, 2 ఆర్గనైజ్ చేసే మనుషులు ఆయనకి అనుకూలంగా గట్టిగా చేయటం, ఆ తర్వాత జనంలో ఎన్టీఆర్కి ఇంకా పూర్తిగా ఆదరణ ఉండటం. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అంటే, వెళ్ళారు అంటే వాళ్ళందరి మీద దాడులు చేయటం, జనమే వెళ్ళి నిరసనలు చెప్పటం, ఇట్లాంటివి కూడా జరిగినాయి ఆ రోజుల్లో 1984లో. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అని ఎన్టీఆర్ ఇందాక నేను చెప్పినట్లుగా వస్తే లక్షల మంది ఎక్కడికక్కడ జనం పోగవటం, ఇవన్నీ కూడా దాంతో నెల రోజుల్లోనే అదొక చరిత్ర. బహుశా భారతదేశ చరిత్రలో అలాంటి ఘట్టాన్ని మళ్ళీ మనం చూడలేం. అట్లాంటి ఘట్టం జరిగింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు దిగొచ్చి మళ్ళీ రామ్లాల్ మార్చి శంకర్ దయాళ్ శర్మ గారిని గవర్నర్గా పంపించి మళ్ళీ ఎన్టీఆర్ తోటే ప్రమాణ స్వీకారం చేయించడంతో ఆ ఘట్టం అక్కడ ముగిసింది. ఇక అది ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు, ఆ కథ వేరు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 94 వచ్చేసరికి ఎన్టీఆర్ 93లో పెళ్లి చేసుకోవడం, లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవటం, దాన్ని చంద్రబాబుతో సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చాలామంది వ్యతిరేకించడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఎన్టీఆర్ పెళ్లిని చంద్రబాబు గారు వీళ్ళంతా భయపడ్డారు. పార్టీ మీద ప్రభావం చూపి ఓడిపోతామేమో అనే భయం కూడా ఉండేది ఆ రోజుల్లో. సహజంగానే ఒక ఫ్యామిలీలోకి ఒక వేరే వ్యక్తి వస్తున్నారంటే కొంత వ్యతిరేకత ఉంటుంది. ప్లస్ ఇవన్నీ కూడా డబ్బులు, ఆస్తులు, వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా కాబట్టి వాటి గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాని తోడు రాజకీయ అధికారం, రాజ్యాధికారం వస్తున్న అటువంటి టైంలో లక్ష్మీపార్వతి రావటం చాలా సెన్సేషనల్గానే జరిగింది అది కూడా. అయితే అక్కడ జనం
ఆ సన్నివేశాల్లోకి నేను వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఏది ఎన్టీఆర్ ఎట్లా లక్ష్మీపార్వతి వాళ్ళిద్దరు ఎట్లా కలిశారు అవన్నీ మరి వర్మ గారు ఎట్లా చూపిస్తారో ఏమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆవిడ పుస్తకం రాయడానికి, బయోగ్రఫీ రాయడానికి వచ్చారని చెప్పటం ఇవన్నీ జరిగినాయి కదా. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళంతా వ్యతిరేకించారు. అయినా ఎన్టీఆర్ ధైర్యంగా మేజర్ చంద్రకాంత్ ఉత్సవంలో మోహన్ బాబు గారి సినిమా ఫంక్షన్లో తిరుపతిలో బ్రహ్మాండమైన సభలో సంచలనమైన ప్రకటన చేశారు. లక్ష్మి నువ్వు పైకి రా అని చెప్పి పిలవటం, ఇట్లా నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పటం, ఇదంతా పెద్ద సెన్సేషనల్ డ్రామా అనమాట. అది ఇప్పుడు వర్మ గారు ఏమంటారంటే అది ఒక లవ్ స్టోరీ లాగా చూపించాలా లేకపోతే రాజకీయ స్టోరీ లాగా చూపిస్తారా అంటే అది ఖచ్చితంగా లవ్ స్టోరీ సంగతి ఎట్లా ఉన్నా రాజకీయ డ్రామా దాంట్లో చాలా ఎక్కువ ఉంది. రాజకీయ డ్రామా ఏంటి, లక్ష్మీపార్వతి ఎంటర్ అయితే ఎన్టీ రామారావు దెబ్బతింటాడేమో అని భయపడ్డారు ఆ రోజున. కానీ ఎన్టీ రామారావు ధైర్యాన్ని, సాహసాన్ని, ఒక మహిళని ఆదరించాడు. సరే ఆవిడ ఆల్రెడీ మ్యారీడ్ అవ్వచ్చు, ఆ తర్వాత విడాకులు తీసుకున్న తర్వాతే ఈయన చేసుకున్నాడు. ఈయనకి అప్పటికే భార్య చనిపోయి ఉండటం ఇవన్నీ జరిగినాయి కాబట్టి సో జనం ఆమోదించారు. నాకు బాగా గుర్తు, నేను కొన్ని సభలకి నేను కూడా చూడటానికి వెళ్ళాను, అప్పుడు ఈనాడులో పనిచేసేవాడిని. ఆయన ఎన్టీ రామారావు గారు ఆయన అప్పుడు చైతన్య రథం అంటారు కదా, చైతన్య రథం మీద ఉండి ఒక్కోసారి అప్పటికే ఆయన 70 ఏళ్ళకి వచ్చాడు కదా, ఆయన నిలబడలేకో లేకపోతే ఎట్లాగో ఒక్కోసారి లక్ష్మి అని ఇట్లా భుజం మీద చేస్తే ఆ వేలాది మంది జనం హర్షధ్వానాలు, చప్పట్లు, అది చాలా ఎవరికి వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారు. అది చాలా ఆశగా అప్పుడు నాకు అర్థమైంది ఇదేదో వేవ్ లాగానే ఉంది అని. జనంలో అంత వేవ్ వచ్చింది. అంటే లక్ష్మీపార్వతి గారిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడాన్ని ఒక వీరోచితంగా చూశారు, హీరో వర్షిప్గా చూశారు, పెద్ద రాజకీయంగా నెగిటివ్గా చూడాలి. కానీ చంద్రబాబు గారు వీళ్ళు మిగతా వాళ్ళు కూడా భయపడిన మాట వాస్తవం కొంత. సో అదంతా ఎట్లా చూపిస్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో లక్ష్మీపార్వతి జోక్యం చేసుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రచారాన్ని చంద్రబాబు వర్గం పెట్టగలిగి ఆవిడని దుష్టశక్తి. అది నిజం కాదా అంటే అది నిజం కాదంటారా అట్లా ఆవిడ జోక్యం? నేను అట్లా అంటాను కానీ బట్ అది ఒక సాకు మాత్రమే అని నేను నమ్ముతాను. అసలు లేదు లక్ష్మీపార్వతి, అసలేం జోక్యం, లక్ష్మీపార్వతి లేదని ఎట్లా అంటాం? ఆవిడ రాజకీయ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపించడానికి ఆవిడ ప్రచారం చేయాలనేమో వీళ్ళు కోరతారు. ఆవిడ మళ్ళీ ఎక్కడ జోక్యం చేసుకోకూడదని ఎట్లా అంటారు? ఆవిడ సెక్రటరీ క్యారియర్ తీసుకొచ్చేది, నాకు బాగా తెలుసు కొంత. అయితే అదేంటంటే మన హిందూ సమాజం అనండి, తెలుగు సమాజం అనండి, వీటిలో మహిళల పట్ల ఉండే వ్యతిరేకత, లేదా ఒకవేళ పొరపాటున ఎన్టీఆర్ ఎక్కడ ఆవిడికి అధికారం కట్టబెడతాడో అన్న ఒక భయం, ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. ప్రభావం చూపినప్పుడు చంద్రబాబు గారికి తెలివిగా మీడియా మేనేజ్మెంట్లో ఆయన దిట్ట కాబట్టి ఆ ఇంట్లో జరిగే కొన్ని విషయాలనండి, లేదా లక్ష్మీపార్వతి మీద పెట్టి రకరకాల రూపాల్లో ఎన్టీఆర్ని బదనాం చేయడానికి మాత్రం చంద్రబాబు వర్గం చాలా గట్టిగానే ప్రయత్నిస్తుంది. అయితే ఆ ప్రయత్నాలని ఎన్టీఆర్ సరిగా అర్థం చేసుకోలేకపోయాడు, తెలివిగా వ్యవహరించలేకపోయాడు. ఆయన ఈ లక్ష్మీపార్వతికి ఒక వర్గం ఏర్పడింది, ఆవిడని మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు కొంతమంది ఏర్పడ్డారు, చంద్రబాబు కొంతమందిని ఎట్లాగూ పోగు చేసుకుంటాడు. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎన్టీఆర్ తెలివిగా అసలు ఏం జరుగుతుందో ఆలోచించి ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళని కానీ తన కంట్రోల్లో తీసుకుని తను సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యాడు. ఆయన ఏమనుకున్నా అంటే లక్ష్మీపార్వతి ఒక వర్గం, చంద్రబాబు ఒక వర్గం, వీళ్ళిద్దరే తిట్టుకుంటుంటారు, నా జోలి రారులే, నేను అబౌవ్ వీళ్ళిద్దరి నా పార్టీ కదా ఇది, చంద్రబాబు నన్ను ఏం చేస్తాడులే అని ఒక ధీమాతోటి, ఒక నమ్మకం అనండి లేదా తెలివి తక్కువతనంతో ఆయన వ్యవహరించాడు. సరే ఈలోగా ఆ గడియ రానే వచ్చింది. చంద్రబాబు తెలివిగా కొంతమందిని పోగు చేసుకున్నాడు, టక్కన వైస్రాయ్లో క్యాంప్ పెట్టాడు, పార్టీని కాపాడుకుంటున్నాము లక్ష్మీపార్వతి నుంచి అని చెప్పి అదొక పిక్చర్ ఇచ్చి ఎన్టీ రామారావుని ముందేమో బదనాం చేశారు. చాలా వ్యూహాత్మకంగా చేశారు. నాకు అర్థమైన దాని ప్రకారం చాలా వ్యూహాత్మకంగా ముందు ఎన్టీఆర్ని బదనాం చేయటం, లక్ష్మీపార్వతిని ఒక బూచిగా చూపించడం, దుష్టశక్తిగా చూపించడం, లేదా ఇంకా ఉండటం. అయితే లక్ష్మీపార్వతి ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు తప్పులు చేయలేదా? ఒక లక్ష్మీపార్వతి తప్పులు చేస్తుందా? ఇంకెవరు చేయరా? రాజకీయాల్లోకి లక్ష్మీపార్వతి రావటం తప్పెట్లా అవుతుంది? ఆవిడ ఎన్టీఆర్ రామారావు గారితో కలిసి ప్రచారం చేసినప్పుడు ఇదే ఎమ్మెల్యేలు ఇప్పుడు నా పెద్ద సోకాళ్ళు పెద్ద నాయకులందరూ నాకు తెలిసి పేర్లు చెబితే మరి బాగుంటుందో బాగోదు, కానీ లక్ష్మీపార్వతి అపాయింట్మెంట్ కోసం, లక్ష్మీపార్వతిని ఒక్క నిమిషం కలవటం కోసం బయట నిలబడేవారు. నాకు ఆశ్చర్యం అది. ఇప్పుడు పాపం ఆవిడ లక్ష్మీపార్వతి మా టీవీలకు వచ్చి మాట్లాడటం ఇవన్నీ నేను చూస్తున్నాను, కానీ నాకు తెలుసు అప్పుడు పెద్దవాళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా లక్ష్మీపార్వతి ద్వారా ఎన్నో వాళ్ళు ఎన్టీఆర్కి రాయబారాలు చేయటం ఇట్లాంటివి కూడా టికెట్లు
తెప్పించుకోవడం తన వాళ్ళకి ఇవన్నీ చేశారు కదా. అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళని చుట్టూ తిరగటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే చంద్రబాబు తెలివైనవాడు కాబట్టి తన వాళ్ళని ఏంటి లక్ష్మీపార్వతి ద్వారా తెచ్చుకోగలిగాడు, కొన్ని తన ద్వారా తెచ్చుకోగలిగాడు, తన గ్రూప్ని మెయింటైన్ చేసుకోగలిగాడు. లక్ష్మీపార్వతికి అంత రాజకీయంగా అంత వ్యూహాలు తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోను ఆవిడకి. సరే, ఆవిడ పూర్తిగా జోక్యం చేసుకుందా లేదా అనేది చెప్పజాలం. నాకు కొంతమంది చెప్పేది ఏంటంటే లక్ష్మీపార్వతి జోక్యం చేసుకోవడానికి కూడా ఎన్టీఆర్ ఎప్పుడూ ఒప్పుకోలేదనేది చెప్తారు చాలామంది చెప్పిన మాట. కానీ బయట చూసేవాళ్ళకి మాత్రం మొత్తం ఈవిడే నడిపేస్తుందేమో అన్నంత పిక్చర్ ఇచ్చిన మాట వాస్తవం. సో ఈ వీటిని ఇక్కడ ఆ తర్వాత టెక్నికల్గా అయితే ఇక్కడ కుట్ర కోణం ఎక్కడంటే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడిని, అశోక్ గజపతిరాజుని, దేవేంద్ర గౌడ్, విద్యాధరరావు, ఇంకెవరినో ఒకళ్ళిద్దరిని, మాధవరెడ్డి అనుకుంటా, వీళ్ళ 5గురిని బహిష్కరించేశాడు. పార్టీ నుంచి బహిష్కరించి మంత్రిపదవిని తీసేసినట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ కృష్ణకాంత్ పార్టీ నుంచి బహిష్కరించిన వాళ్ళకి పార్టీ నాయకత్వం అప్పచెప్పడం ఇది కుట్రేమో నాకు అనిపిస్తుంటుంది. అంటే యాక్చువల్గా కాంగ్రెస్ నేతలు కొందరు కోట్ల విజయభాస్కర్ గారు కానీ వాళ్ళంతా పివి నరసింహరావు గారితో ముందు రద్దు చేసేయండి అని ఈయన తీర్మానం పంపించాడు. ఎవరు? ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేయమని తీర్మానం పంపిస్తే కృష్ణకాంత్ ఆపాడు. అది పివి నరసింహరావు ఆఫ్ చేయించారని అంటారు. పివి నరసింహరావుకి కోట్ల విజయభాస్కర్ గారు వీళ్ళు అవకాశం చెప్పారు, ఇది మంచి అవకాశం రద్దు చేసేయండి అంటే పివి నరసింహరావుని అప్పటికే చంద్రబాబు వర్గం మేనేజ్ చేసింది. ఈ విషయం నేను చెప్పడం కాదు, వేణుగోపాలాచారి గారు ఇప్పుడు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఢిల్లీలో ఉన్నాడు కదా, ఆయన ఓపెన్గానే చెప్పాడు, అవును మేము మేనేజ్ చేసాం, పివి నరసింహరావుని పట్టుకోగలిగాం. ఆయన మేనేజ్ చేసి సరే ఎన్టీ రామారావు సంగతి ఎట్లా ఉన్నా చంద్రబాబుని అయితే మనం పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు, ఆయన్ని ఎప్పుడైనా సరే దెబ్బ కొట్టొచ్చు అని వాళ్ళు అనుకుని చంద్రబాబు మేనేజ్మెంట్కి పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఆయన కృష్ణకాంత్ తోటి అసెంబ్లీని రద్దు చేస్తే ఇంకో చరిత్ర ఉండేది. అసెంబ్లీని రద్దు చేయకపోవడం వల్ల చంద్రబాబుకి మంచి అవకాశం వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు తెలివిగా ఎవరినైనా మేనేజ్ చేయగల శక్తి సంపన్నుడు కాబట్టి మీడియాని అండగా చూసుకుని అతను సక్సెస్ అయ్యాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే టెక్నికల్గా చూస్తే అది గవర్నర్ తప్పు చేశాడా లేదనేది ఒక ఆస్పెక్ట్. 2 మెజారిటీ ఎమ్మెల్యేలని తను అట్రాక్ట్ చేయగలిగాడు. టెక్నికల్గా ఎన్టీ రామారావు మెజారిటీ కోల్పోయినాడు పార్టీలో. సో అప్పుడు దాన్ని మనం కాదనలేం. డెమోక్రటిక్గా చంద్రబాబుకి నెగ్గినట్టు, పార్టీని లాక్కున్నాడు, పదవిని లాక్కున్నాడు, ఇవన్నీ కరెక్ట్. కానీ ఒక సొంత మామని తనకి పెద్ద అవకాశం ఇచ్చినటువంటి ఎన్టీఆర్ని ఆ రకంగా దెబ్బతీయటం నైతికంగా కరెక్ట్ అంటే కాదు. అది వెన్నుపోటానండి, ఏదన్నా అనండి. అయితే దీన్ని ఎట్లా అంటే వర్మ గారి ఉద్దేశం మొత్తం అంతా వెన్నుపోటని అందరూ అంటారు, వెన్నుపోటని మిగతా వాళ్ళందరూ అంటారు. కానీ ఒక జర్నలిస్ట్గా, ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ తెలిసిన వ్యక్తిగా నా విశ్లేషణ ఏమంటే అది ఎన్టీ రామారావు తెలివి తక్కువతనం వల్ల చంద్రబాబుకి అడ్వాంటేజ్ వచ్చింది. ఇంకోళ్ళు ఎవరన్నా అట్లా ఉంటే ఏం చేస్తారు, వెంటనే అసలు ఆ దగ్గరలో కూడా రానివ్వరు. కానీ ఎన్టీ రామారావు సొంత అల్లుడైపోయాడు కదా, అందువల్ల ఆయన నమ్మాడు, అల్లుడే కదా మన ఏం చేస్తాడు. సో అల్లుడని చెప్పి నమ్మి దెబ్బతిన్నాడు. సో టెక్నికల్గా డెమోక్రటిక్గా ఆయన మెజార్టీ ఎమ్మెల్యేని లాక్కున్నాడు చంద్రబాబు గారు. బట్ వేరేజ్ నైతికంగా చాలా ఘోరమైన తప్పు ఏది ఎన్టీ రామారావుని ఆ రకంగా పతనం చేయటం కానీ, చివరికి బ్యాంకులో డబ్బులు లేకుండా చేయటం కానీ, డిపాజిట్లు తీసుకోవడం కానీ, దాంతో ఆయన హార్ట్ అటాక్ రావటం ఇవన్నీ జరిగినాయి అనేది ఎక్కువ మంది భావన. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ మిర్రర్ టీవీ. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, Andy, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.